వస్తున్నాడేముండా కొడుకు నీ వస్తుంటే నా వెంట కొంత దూరం వచ్చాడమ్మా. వచ్చినట్లే ఉండకుండా దేవదత్తికే శ్రీహరి ఇది పాలకులు కాదే మాటల పాలేవే కుర్రాలు రౌడీలే వాళ్ళ గురించి ఇంటికి వెళ్ళవే అమ్మా. వీళ్ళ రౌడీలు ఎందుకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమంది కూడా నా మనసు వాళ్ళకి అది సరిగానే ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటానమ్మా. నా తల్లి అస్తమాట నీ పాటలు కానీ నా మాట నీకు ఇంత నాటకున్నదేమో. ఏం మాటే? అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టినవని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఒక మనిషి జీవితకాలం బ్రతకడానికి సరిపోయేంత పెట్టాడు. తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చింది, మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. ఇదినమ్మా వచ్చిన నెలలో అతగాడు మాన్యాలు అందించడానికి నీకు నెల రోజులు పట్టిందా? నాకు విడిచిపెట్టి చూడు నా మహిమ. 3 రోజుల్లో ముంచెత్తి పడేస్తామన్నా. నీ అనుభవం ఎంత, నా అనుభవం ఎంతమ్మా? ఇది వినవే. పట్టు పుట్టములకై చెప్తావు కానీ ఒక్క పురుషుడికైనా ఇంత మందు పెట్టాను నాకు ఎప్పుడన్నా చెప్పావటమ్మా? మందులు మాకులు పెడితే చచ్చి ఊరుకుంటారే, మన ఇంటికి ఎవరు వస్తారు? చచ్చిపోయే ముందు కాదమ్మా, మన ఇంటికి వచ్చి మొత్తానికి ఇది పోయే మందే. మాకనపాలెంలో ఇంగ్లీష్ మందుల షాప్ లో దొరుకుతుంది ఒకటి మందు. కొట్లు మీద కొంటే దొరకదమ్మా, బజార్లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర దొరుకుతుంది విట్టుపి కాకని. ఆకు మనం తీసుకుని ఎండబెట్టి చూర్ణం చేసి వీటిలో మన ఇంటికి వచ్చేటప్పుడు కాఫీ కానీ టీ కానీ ఇస్తాం కదా. అలాంటి కాఫీలో కానీ టీలో కానీ కాస్త తగిలించామంటే చాలు. మనం కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. ఈ లోపు మన ఇంటికి ఎంతమంది వస్తున్నారో, మనం ఏం చేస్తున్నామో వాళ్ళకంత అగమ్యగోచరంగా ఉంటుంది. ఆ మైకం విడిపోయిన తర్వాత మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లేదు, వాళ్ళే సర్దుకుంటారు. అంతేనా? అయినా సానువృత్తి అంటే ఇలా చేస్తారమ్మా. నేను చెప్తాను విని
అదేనే నీ వ్యాపారం బాగా జోరుగా సాగే రోజుల్లో నీవు ఇలాగే చేసేది ఉంటే చాలా ఊరుకోవే. తల్లితో మాట్లాడాల్సిన మాటలు నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? మన ఇద్దరం స్వయంగా మాట్లాడుకునే మాటలు కావమ్మా. చెప్పమ్మా. అన్నీ నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? సరే చెప్తాను చేస్తాను. అమ్మా నేను సాని వృత్తి చక్కగా చేస్తున్న రోజుల్లో ఈ మాకనపాలెం గ్రామంలో ఒక పురుషుడైన పెళ్ళంతో కాపురం చేశారు. మరేం చేశారే? ఎన్ని కొంపలార్పని ఉండనమ్మా నేను, ఎన్ని దీపాలార్పి ఎప్పటికీ. అమ్మా మద్దాల వెంకటేశ్వరరావు గారు. ఇదేటమ్మా మద్దాల వెంకటేశ్వరరావు గారు ఎవరా? మీ నాన్నగారే. మహానుభావుడు నిద్రపోతున్నారేమో ఇంట్లో. నేను వచ్చానని తెలుసుకుని నిద్రపోతున్నాడా? ఓపి లేకపోతే ఏం చేస్తారు, పెద్ద ఆయన కదా. ఎంత మంచి వారి మద్దాల వెంకటేశ్వరరావు గారు. ఈ రోజైనా మన ఇంటికి రావాలని మనసులో ఉద్దేశం కలిగితే ఒట్టి చేతితో వచ్చారటమ్మా. పెద్ద పెద్ద సంచులతో మిఠాయిలు తెచ్చేవారు, అరటిపళ్ళు తెచ్చేవారు, చక్కెరకాయలు తెచ్చేవారు. మద్దాల వెంకటేశ్వరరావు గారు నన్ను ఎంత బాగా చూస్తారమ్మా, ఎంత బాగా చూస్తారే. అవునమ్మా. ఇక మద్దాల ఎర్ర వెంకన్న గారు ఆయన మీ నాన్నగారు. వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు అన్నావు. పెద్దలందరూ తండ్రి సామానులే కదమ్మా. మద్దాల ఎర్ర వెంకన్న గారికే పుట్టావు నువ్వు. అయ్యో బాబు, ఎర్ర వెంకన్న గారి పోలికదమ్మా లేదు. ఆయన కూడా నీకులాగా ఎర్రగా ఉంటాడు, గుమ్మడికాయ. ఎంత మంచివారే వెంకన్న గారు, ఎంత మంచివారమ్మా. ఈ ప్రాంతంలో ఎక్కడ నాకు చీరలు నచ్చకపోతే నన్ను చీర అలా తీసుకుని వెళ్ళి కొని పెట్టారు. ఈ చీర ఉందమ్మా. నీ చీర మెరుపే తగ్గలేదే. ఆయనకి మెరుపు తగ్గలేదు. అందరికీ నేనంటే ఇష్టం, నాకు ఎర్ర వెంకన్న గారు అంటే ఇష్టం. అంతేకాకుండా ఇంకో విషయం చెప్పనా నీకు? ఏమిటది? ఆయన రంగారావు గారని మద్దాల రంగా రాత్రి 1 గంటకు వచ్చేవాడే. అది ఎందుకని ఆ సమయంలో వచ్చేవాడు? ఆయన పనులన్నీ చక్క పెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ సమయం అయ్యేది. 1 గంటకు వచ్చి టకా 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 తలుపు. ఎవరో పెద్ద మనుషులు వచ్చారు కదా అని తలుపు తీసేదాన్ని. తలుపు తీయగానే కింద నుంచి పైకి చూసి వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఎందుకలాగా ఏమో నాకు అర్థం కాలేదు. ఒక రోజు పాపం వచ్చింది నాకు. మేళానికి వెళ్ళి వచ్చి జరగపోతూ ఉంటే తలుపు కొట్టాడు. లేచాను, లేచి తలుపు తీశాను, గట్టిగా పట్టుకున్నాను. ఏమండి రంగా గారు, ఇదేంటంటే రోజు వస్తున్నావు, తలుపు తీస్తున్నాను, నన్ను చూస్తున్నావు, వెందిరికి వెళ్ళిపోతున్నావు, ఏమిటి విశేషం అన్నాను. ఏం చెప్పాడు? నేను చూడగానే కడుపు నిండిపోతుంటే ఇంకా నేనేం చేయను శ్రీ. అదొక రకమైన ఆనందం లేవే. అవునా? ఇంకో విషయం చెప్పాలా నీకు? ఇంత బాగా సంపాదించావు కదే, మరి నేను పెద్దదన్న అయ్యేసరికి మరింత పూచిక పొల్లైనా లేదు కదమ్మా. ఆ గడించడం ఏం చేసావు? అది కూడా అడిగేసావా అమ్మా? అదేనమ్మా నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఒకప్పుడు నాకు కుసురు కొట్టి తిరిగి దాపరించారు. ఎంతమంది మధ్యలో ఈయనెవరే? వంకాయలు వెంకటరామయ్య గారని. వాళ్ళు గుసా 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 మాట్లాడుతూనే ఉండేవారు కానీ ఒక రూపాయి డబ్బులు తీసి నా చేతిలో పెట్టేవారు కాదు. అయ్యో, అందువల్ల పెద్ద మనుషుల దగ్గర పైకి రాబట్టుకై ఎంతమంది సలహాలు తీసుకున్నాను. తీసుకుని మొత్తానికి ప్రయత్నం చేశాను. ఆయన కాస్త త్రాగడం అలవాటు చేయాల్సి వచ్చింది. త్రాగడం ఏమిటి? ఎన్ని కష్టాలు పడితేనో ఆయనకి నేర్పుగాను నేను కూడా కాస్త 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 అసలు లేదమ్మా. కానీ నేను త్రాగితే గానీ ఆయన త్రాగేవారు కాదు. నాకు ఎక్కితే కానీ ఆయనకి ఎక్కేది కూడా. మేమిద్దరము ఇంత సరాయి సీతాలు ఎదురెదురుగా పెట్టుకుని అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఎక్కేసింది ఏమిటి నీ కైపు? దాని పరిస్థితి అలాగే ఉంటది. మొదలెట్టావు కదా, సూర్యుని పడిపోయావు. చెప్పిందే చెప్తున్నావు ఎందుకని? చాలా రకాలు ఉంటాయి అందులో. ఒక్కొక్క మనిషి ఒక రకంగా ఉంటారు. మొదలు పెట్టేటప్పుడు హుషారుగా ఉంటది. మొత్తం పూర్తయ్యేసరికి
అలా నేర్చి మరి వచ్చేస్తాయి. చెప్పిందే చెప్తున్నావా? అసలు ఏం చెప్తున్నావు అర్థమైతేనే ఇంకా ఆ, ఎందుకో చెప్తున్నాం అంతే. ఎదురుగుండా మనిషి ఉన్నారు మాట్లాడాలి కాబట్టి, అది అంతేగాని ఎందుకు చెప్తున్నామో దానివల్ల ప్రయోజనం ఏముందో ఎవరికి తెలియని పరిస్థితి. పెద్దమ్మాయి, మేము సారాయి త్రాగే రోజుల్లోనూ తప్పడికాయలనే ఉండేవాం. అప్పటికాయలు ఏమిటో పాదకాయలాగా అయ్యో, తప్పడిగా ఉన్న సీసాల్లో సారాయి నిండుగా పోసి పోసి మూత గట్టిగా బిగించి పంపించేవారు గవర్నమెంట్ వారు. ఆ. ఆ సీసాలు మేము కొనుక్కుని కింద గట్టిగా ఆహా, పైన తిప్పితే గానీ మూత విడిచిపెట్టేది కదమ్మా. కింద కొట్టగానే గ్యాస్ అంతా పైకి తన్ని మూత పడపడపోయేదన్నమాట. ఒక సీసా పట్టించామనుకో, ఒక కాళ్ళు అన్నవాడు రెండు కాళ్ళు ఉన్నవాడి కంటే ముందు పరిగెత్తి వెళ్ళిపోతానంటాడు. అంత బలం వస్తుందమ్మా. అబ్బో కైపులో అంత బలం ఉంది ఏమిటే? అమ్మా, ఇక రెండో సీసా కూడా పట్టించేద్దామనుకో, రెండు కళ్ళు లేనివాడు ఆకాశంలో నక్షత్రాలు మెరిసిపోతూ కనిపిస్తున్నాయంటాడు. అరే రే 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 రే. స్వర్గానికి చేరువులో ఉంటాడు అన్నమాట. ఆహా. ఇది గమనించి నేనేం చేశాను తెలుసా? వెంకటరామయ్య గారికి మొట్టమొదట్లో ఒక చెంచా వేశాను. మరి నువ్వు ఆయన చూస్తూ ఉండగా ఎక్కువ త్రాగినట్లు నటించడానికి ఆ. నేను 2 చెంచాలు వేశాను. అప్పుడు ఇచ్చాడా? 10 రూపాయలు ఇచ్చారే. పని అయిందమ్మా. ప్రయత్నం ఫలించింది. ఆ. 2 రోజులకి మరి కాస్త మాతాలు పెంచాను. ఆయనకు గిద్దే, నాకు 2 అప్పుడేమి ఇచ్చాడు? 50 ఇచ్చాను. భలే ఉందే. బాగుంది కదా. ఆ. మరి 2 రోజులకి మరి కాస్త మాతాలు పెంచాను. ఎంత? ఆయనకు ఒక గ్లాసు, నాకు 2 అప్పుడేమి గ్లాసు. ఇచ్చాడు? 100 రూపాయలు ఇచ్చాను. అయ్యి బాబా, ఆ. పనే బాగుందే. 4 రోజుల నాటికి ఆయనకు ఒక పొడుగాటి సీసా, ఆ. నాకు 2 సీసాలు. అప్పుడేమి ఇచ్చాడు? 500 ఇచ్చారు. చాలా బాగుందమ్మా. బాగుంది కదా. ఆ. 6 మాసాల నాటికి ఆయనకు ఒక పేపర్, నాకు 2 పేపర్. ఖచ్చితంగా మా అమ్మకి ఎకరాలు ఎకరాలు రాసేసి ఉంటాడు ఆయన. రాశాడా? మనకు రాయలేదు కానీ ఆయన మాత్రం 4 ఎకరాలు పొలం అమ్మేసాడు. తాగడం కోసమే. ఇంకేం పని ఉందమ్మా? అసలు ఏం చేస్తున్నామో మాకు తెలిస్తే కదే. అయ్యో, రోజు కొలువు ఏమి కొలువు చెప్పడానికి అర్థం కూడా లేదు. మొన్నటి దాకా మా పిన్ని ఇలాగే తాగి పంప నాశనం చేసింది. అవునా? తాడిది గుడివాడ పిన్ని. గుడివాడ పిల్లి. తెలీదా? మీకు తెలుసా? మీకు తెలీదా? జీవితంలో అన్ని రోజులు ఒక రకంగా నడవతాయి. అవునమ్మా. అందుకే అన్నారు నరుడికి 4 కాలాలని. మంగళవారం తీసుకెళ్ళి ఆంజనేయ వాళ్ళు అంతరం వేయించడం మానేసిందిలే. లేదు, వారం రోజులకే తేరుకుంటుంది, దొంగమంటది. అందుకని బాగా తాగించేసావమ్మా. ఎక్కడెక్కడ అమ్మేశారు. తెలియగలదేనా? అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించను, ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరు. అదని శాపం ఉంట కదమ్మా. అబ్బా, ఆ శాపమునికి ఇప్పుడు పటిమ లేదమ్మా. పోందపు బిడ్డలైతే వయసు పండిన వారకాంతలను వాడిన పూర్వలే మోజుతున్న వారు కాదే. మరి ఇప్పటి వారు వారకాంతే అక్కర్లేదు, మరి? చేతిలో సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. జీవితం మొత్తం సెల్ ఫోన్ తోనే సరిపోతుంది. కూడు తింటా కూడా సమయం ఉండలేదే. ఆ. అంత ప్రయోజనం ఉందమ్మా. అబ్బో. అది సరిగా నీ పుచ్చు పురుగు ముండా కొడుకేది పూట కనిపించలేదు. ఎవరమ్మా? అదేనమ్మా పప్పు సొత్తు కాదు. ఎవరే? వాడేనే డబ్బాగాడు తెల్లవారులు మాట్లాడుతూ. ఎవరే? ఎవరు ఎవరంటామంటే రగనట్టుంది. భవానీ శంకరమ్మ. వంకరకాళ్ళ ముండా కొడుకి అంత వచ్చిందమ్మా. ఆడిపోయినా కానీ ఆడి ఆవేశం మాత్రం ఇక్కడ కనపడుతూనే ఉంది. వీడమ్మ గడుపు మాడ, వాడు నాశనం అయిపోను, వాడి కాళ్ళు విరిగిపోను, వాడికి బుక్కెత్తిపోయేద్దాం. ఏం మందు రాసేసినాడా నీకు? దమ్మి సచ్చినాడు. ఏమిటో పేరు చెప్తేనా నెమ్మదికి తిరుగుతున్నావు? 10 రూపాయలు డబ్బులు ఏమోనమ్మా, ఆయన పేరు వింటేనే ఒళ్ళంతా జివ్వుమంటూ చెప్పాడు. ఏదో ఉపకారం లేని ఉండా కొడుక్కి ఎంత కష్టపడాలా?
ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట, వాళ్ళు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెళ్ళి ఉన్నాడమ్మా. అయ్యో ఇందాక నుంచి చెప్పవేమమ్మా, ఎన్ని మాటలు తిట్టానే. అబ్బాయి ఎవరినో అప్పడిగారు, అడగంగానే మూట కట్టి అబ్బాయి చేతికిస్తారు. అబ్బాయి ఆ మూట తీసుకొచ్చి నీ చేతికిస్తాడు. డబ్బు మూట నువ్వు తీసుకొచ్చి నా చేతికిస్తావు, నేను తీసుకెళ్ళి నా అబ్బాయి పెడతాడమ్మా. చేద్దామా? అలాగే చేద్దామా? అలాగే చేద్దామా? వాడి మాటలు నమ్మబోకమ్మా, నమ్మబోకువే. తేగలిగిన చోటల్లా ఇదివరకే తెచ్చాడు. ఆరిపోయి బజార్ల పాలు అయిపోయాడు ముండా కొడుకని స్వామివారి సత్యనారాయణ స్వామివారి దేవస్థాన కమిటీ పెద్దలందరూ ఆలోచన చేసి ఈ మధ్యనే ₹1,00,000 అప్పుగా ఇప్పించారు ఆయనకి. ₹1,00,000 కూడా ఇవ్వలేదమ్మా నాకు. నీకు ఇస్తే నాకు చెప్పలేదని నేను ఊరుకోవే, బాగా చెప్పు. సరే నీకు కూడా ఇవ్వలేదు. అయితే నేను వెళ్ళదు నిజమే. హైవే రోడ్ లో సైకిల్ షాప్ పెట్టాట్టుగా. అవునా? ఏదో రంగా బ్రతకని బ్రతుకుతాడని అనుకున్నానమ్మా. తెల్లారిపాటికి పరిసర ప్రాంతం అంతా తెలిసిపోయింది. భవానీ శంకరం గారు సైకిల్ షాప్ పెట్టాడు. బాగా జరుగుద్దమ్మా. చాలా బాగా జరిగింది. అప్పులందరూ వెళ్ళి తలో సైకిల్ తెచ్చుకున్నారు. ఏదో ఒక వస్తువు మిగిలింది అన్నారులే అమ్మా. ఏమిటో ఒక వస్తువు? ఏదో పొడుగ్గా ఉంటదట. సైకిల్ షాప్ లో పొడుగ్గా ఉండే వస్తువు ఏమిటే? గాలి కొట్టే పంపు. మనకి ఏం పనమ్మా? ఆడికి అక్కడ చూడడానికి సైకిల్ కూడా లేవమ్మా. మిగిలింది పంపు ఒకటే. ఆ పంపు పట్టుకుని సరాసరి మన ఇంటికి వచ్చి గాలి కొడతానే, గాలి కొడతా కొడుకు. అయినా ఉద్యోగం ఒక ఊరేమిటి, కుంపిడి గట్టికి ఒక్కమ్మగడి ఏమిటి, బెలచెరువు అలాగెందుకు వచ్చండి. లేకుండా నాకు విడిచిపెట్టి చూడు నా మహిమ. నీ సత్తా నేను ఎరుగుదు లేవే. రేపో మాపో నేనే చెప్తాను, నువ్వు ఊరకుండవే. చక్కగా చెప్పి పంపిస్తాను. ఎవరు పెద్ద మనుషులు వచ్చారే మేళాల కోసం, వెళ్ళి మాట్లాడొస్తానమ్మా. సంతోషంగా పాడుతున్నావు తల్లి, ఎంత హాయిగా పాడుతున్నావమ్మా. అవునా పెద్దమ్మాయి, అసలు చెప్పవలసిన విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నానమ్మా. అదేనమ్మా గుడివాడ సుబ్బారావు అప్పారావు గారు అబ్బాయి. నల్లగా తారు డబ్బాలా ఉంటాడు, బాగా పట్టేసుకున్నా. చాలా నల్లగా ఉంటేనేమమ్మా. మన వాళ్ళ బజార్కి వెళుతూ చూశాను,
కొట్టు మీద కూర్చుని లెక్క పెడుతున్నాడు లక్ష్మీపుత్రుడు. రూపాయలే అది నువ్వు కాకి విషయం తెలుస్తాను. నమ్మని వారికి దేహాన్ని అర్పిస్తే ఆ నారాయణమూర్తికి సేవ చేసినంత ఫలితం వస్తుందటమ్మా. ఆయన గారు ఎందుకు ఈ రోజు మన బజారు 4-5 సార్లు తారసిల్లాడే. ఏం మాయదారు రోగం వచ్చి మన వీధికి వచ్చాడంట. అయ్యో మన బజారుకు వచ్చే ఇదేమిటే ఈ చీర కట్టుకున్నావు? ఇంట్లోనే ఉన్నాను కదమ్మా. చాలా బాగుంది కానీ విధులు కనిపించేటప్పుడు ఈ రంగు చీరలు కట్టుకోకూడదమ్మా. ఏం కట్టుకోవాలి? నా పోషణం లేదు. ఎర్ర చీర చూపించు. ఎర్ర చీర చూడలేదా? చాలా బాగుంటుంది. అయినా విధులు ఎదుటి వాళ్ళకి కనిపించేటప్పుడు ఎరుపు కట్టుకోవాలి. ఎరుపులో ఒక మహత్తరమైన ప్రత్యేకత ఉందమ్మా. ఎరుపు చూడగానే ఎటువంటి వారైనా ఇట్టే ఎరుపుకుంటారమ్మా. అందువల్ల ఎర్రచీర ధరించు, సుబ్బారావు గారిని భరించు, నీ జన్మ ధరించు. కొంచెం కష్టమైన భరించమ్మా. వేలాడే జడ వేసుకున్నావా? ఎన్ని పిల్లలు వేసుకున్నావు? అయ్యో జడ కుక్కలు కూడా వేసుకున్నావటే. పెద్దమ్మాయి నెత్తి మీద ఏమిటి బొత్తుగా చిన్న పిల్లలు వేసుకున్నా? ఇదే వచ్చిందమ్మా. అది వస్తేనేమమ్మా తీసి పారేయరాదు. దీన్ని పెద్ద పిల్ల వేసుకో. పెద్ద పిల్ల? అయ్యో నీకేమిటే నా దగ్గర లేదు. మద్దాల ఆదిశేషు గారు చేయించాడు ఆ పిల్ల. మద్దాల ఆదిశేషు గారు నీకు పిల్లలు కూడా చేయించారా అమ్మా? మద్దాల మహేష్ కూడా పాత్ర ఉంది అందులో. చుట్టూ తెల్లరాళ్ళు వేశారు. చుట్టూ తెల్లరాళ్ళు వేయించారా? మధ్యలో ఎర్రరాళ్ళు వేయించారు. ఆ డాబు సరిగా కనపడడం కోసం పిల్లకి అంత జడ మీద వేసుకుని వచ్చిన వాళ్ళ ముందు జడపడైతే వచ్చిన వాళ్ళ కళ్ళు ఆ బిళ్ళ కనపడి ఉండబట్టే పెద్ద బిళ్ళ వేసుకుంటానమ్మా. ఊరకు కనిపిస్తే ఉపయోగం. ఎలా నవ్వుతావి? మరి తగ్గేలా వద్దులేవే. అసలు అంత కష్టపడి తగ్గట్లేదమ్మా. అలా వెళ్ళేవారు కూడా కాళ్ళ దగ్గర పడేట్టు నేను చూస్తాను చూడమ్మా. అంటే ఏమిటమ్మా? కొంతమంది పెద్ద మనుషులు మన వైపు చూడకుండా వారి పని మీద వారు వెళ్ళిపోతూ ఉంటారు. అవును. అటు బిట్టు వారు ఎవరైనా కనిపించినప్పుడు అంటే ఏమిటి వెనకాల శబ్దమైందని వెనక్కి తిరిగి చూస్తారు. వారు ఎప్పుడైతే మన వైపు చూస్తారో అంటే లోపలికి రమ్మని. అమ్మా ఒకవేళ అప్పటికి రాలేదనుకో. కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే రావడానికి ఇబ్బంది పడతారు. మన తల్లో నుండి ఒక పువ్వు తీసి అలా వెనక్కి వెయ్యాలి. ఏమిటి పువ్వు వెనక్కి పడేస్తే అర్థం? వీధి గుమ్మం రావడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు నాయన. దుడ్డి దాని తలుపులు కూడా తెలిసే ఉన్నాయి. అటన్నా ప్రయత్నం చేయమని. అయ్య బాబోయ్. కళ్ళు అలా కొట్టుకుంటావేమిటే? అయ్యో నీకు ఇంకా కన్ను కొట్టడమే చేత కాదంటే
రెండు కళ్ళు కొట్టాలి. ఎందుకు? ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారంతా మా కోసమే కన్ను కొడుతుంది అనుకుంటారు. ఆ. ఈ కన్ను కొడుతున్నప్పుడే అమ్మాయికి సెట్ అయిన నా వెంట పడ్డాడు. 20 సంవత్సరాల నుంచి ఆయనే పెడుతున్నాడు నాకు. ఏమిటా వయసే 20 సంవత్సరాలు లేదా? కుర్రోడే కూర్చున్నాడు, కుర్రోడు అసలు వేరే ఉన్నాడు. ఓనర్ వేరే ఉన్నాడా? అయ్యో ఎంత చక్కగా పెడతాడే మైకు. పెడితే మళ్ళా ముట్టుకో అక్కర్లేదు. బుద్ధిమంతుడు. ఇలా ఒకరికి లేకుండా ఒకరు తెల్ల చొక్కా వేసుకుని 500 రూపాయల నోటు మనకు కనిపించేట్టు పై చేతిలో పెట్టుకుంటారు. వెనకాల మాత్రమే చిత్తు కాగితాలు ఎందుకనగా డబ్బులెత్తుగా కనపడడానికి. ఓహో, ఆ డబ్బులు చేస్తూ అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అటువంటి ఎవరైనా కనిపించినప్పుడు 500 మనం పుచ్చుకుని రేపు మా ఊరు రండి బాబు గారు అని చెప్పాలి. ఈ చిన్నపిల్ల ఏమైంది ఇప్పుడు కనిపించలేదు? ఎక్కడో ఉంటది. ఆటలకు వెళ్ళిపోతే మాటల్లో పడితే ఎక్కడ ఉంటుందో మనకే తెలియదు. చెప్పమ్మా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించొద్దని? మన ఇంట్లో చిన్నపిల్లలు నువ్వే కదమ్మా, నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారే? అమ్మా మరి నేను బజార్కి వెళ్తున్నానా, అదిగో అక్కడ ఉన్న కుర్రవాళ్ళంతా చూసి నన్ను ఒకటే హేళన చేస్తున్నారే. ఏమంటున్నావమ్మా? చూపిస్తే సబ్బు రుద్దుతామంటున్నారా? కనకం శెట్టి తాతాజీగా. కాంతం శెట్టి సత్యనారాయణ గారు నన్ను నా కళను మెచ్చి నాకు ఒక 500 బహుకరించినారు. ఇలాంటి రూపాయలు తాతాజీ గారు, కాంతం శెట్టి తాతాజీ గారు మామిడి కుదురు వాస్తవులు నన్ను నా కళను మెచ్చి ఒక 500 బహుకరించినారు. ఇలాంటి రూపాయలు వాళ్ళకి అనేక కలుగజేయాలని మనసారా కోరుకుంటున్నా. సత్యనారాయణ స్వామి ఆశీస్సులు వాళ్ళకి వెళ్ళ ఉండాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మా అని ఇలా వెళ్తుంటే వీళ్ళంతా ఒకటే హేళన చేస్తున్నారు. అవునా? ఎందుకే నువ్వేమన్నావే? వాళ్ళు సబ్బు రుద్దుతామంటే నేను ఊరుకుంటానా? నీకుతుంది కదా, ఊరుకోవని తెలుసు. నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానే. నిన్ను మద్రాసు పంపించి హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నాను కూతురా. ఇంత నేల టికెట్ అయిపోతాం అనుకోలేదు. చిల్లర కొట్టాను నన్ను అడిగారమ్మా. అమ్మా జీడు కొట్టాను కూడా నన్ను అడిగాడా? మద్దాల మోహన్ గారు నన్ను అడగలేదా? మద్దాల మోహన్ రావు కూడా సీక్రెట్ గా మీ అమ్మాయి ఏం చేస్తుందని సీక్రెట్ గా అడిగారు. మద్దాల మహేష్ గారు నన్ను అడిగారంటే కనిపించాడా? మహేష్ గారు నేనంటే పడి చచ్చిపోతాడు మహాన్ బాబు. నన్ను అడిగానా? అంతేకాదు నీకు వచ్చి డేట్ కూడా వేస్తున్నారు. అవునా? డార్లింగ్ అంటూ
అంతేలే అమ్మా, అందరం మీ నాన్నగారులు కదా. కూతురు అంటే నీకు చాలా అభిమానం అమ్మా. అమ్మా. వీళ్ళంతా నన్ను అడుగుతున్నారు, వీళ్ళంతా మా నాన్నగారు. అందరూ మీ నాన్నగారులే. మద్దాల మహేష్ గారు మీ నాన్నగారే, మద్దాల వెంకటేశ్వరరావు గారు మీ నాన్నగారే, రంగారావు గారు మీ నాన్నగారే, రంగా గారు మీ నాన్నగారే, మద్దాల ఈ ఎర్ర వెంకన్న గారు కూడా మీ నాన్నగారు. వాళ్ళు ఇందాక నుంచి లేదు, ఎర్రంకన్న గారు ముక్కులు ఆవు. అవునా? అవునా అమ్మా? ఎంత మందో అసలే నాన్న ఒక్క నాన్న పేరు చెప్పాను, ముద్దు ముద్దుగా డాడీ 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 అని పిలుచుకుంటాను. నీకు స్వార్థం ఉందా కనపడవు గాని తప్పక చెప్తానమ్మా. నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను కూడా నిన్నో ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తానమ్మా. అమ్మా చిన్నోడా, ఈ స్థలం ఎవరిదమ్మా? నా చిన్న కూతురికి ఎన్ని తెలివితేటలు. అమ్మా ఇల్లు ఎవరిదే? మరి ఇంటికి కట్టిన ఇటుకలు ఎన్ని ఉన్నాయమ్మా? మీ నాన్న ఎవరో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అమ్మా ఇంతమందిలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుట్టావో నన్ను ఎలా చెప్పమంటావే? ఒక పరిచయమ్మా. ఎవరైనా పెద్దవారు కనిపిస్తే బాబాయ్ గారు బాగున్నారా? బాబాయ్ గారు బాగున్నారా? ఎవరైనా షోకిల్లా కనిపిస్తే బావగారు బాగున్నారా? ఎవరైనా నిక్కర్లు వేసుకుని చిన్న చిన్న కుర్రాడు కనిపిస్తే ఏమని పిలుస్తావా? కడుపు ఉడక మనకి అన్నయ్యలు తమ్ముళ్ళు వరుస ఎవరు ఎవరు ఉండదమ్మా. మరి రండి మామయ్యలు, రండి బామయ్యలు అని పిలవాలి. ఒకవేళ నీకు అన్నయ్య అని పిలవాలని ఆలోచన వస్తే ఎవడైనా ఆరిపోయిన ఉండకూడదు కనపడితే అప్పుడు చెప్పు, అన్నయ్య గారు నమస్కారం. ఇక మనం వెళ్ళిపోమని చెప్పక్కర్లా, ఆయనే సర్దుకుంటాడు. వద్దులేవే, అటువంటి పరిస్థితులు రావద్దమ్మా, అందరూ బాగుండాలి. పడిపోవడానికి అబ్బాయిని ఇంకెవరో వచ్చారంటున్నావు? ఎవరో గుడివా నుంచి వచ్చారన్నావుగా? ఎవరో సుబ్బారావు గారంటమ్మా. నల్లగా ఉన్నారట. ఉంటే ఉన్నాళ్లే. అతను నన్ను చూస్తున్నాడు. చూసాడా? ఏమో చేసి వెళ్ళిపోయాడు దొంగముండా కొడుకు. నన్నేం చేయలేదు చెప్తాడు. ఆడు బాబే నన్ను ఏమి చేయలేక నాకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వీడేం చేస్తాడే? పెద్ద మొదలు పడ్డా వయసు ధర్మం తల్లి. వయసులో ఉన్నప్పుడు ఎంత బుద్ధిమంతుడైనా కాస్త ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అక్కని అడిగారమ్మా, నువ్వేం చెప్పావు తల్లి? చెప్పేశాను. నా లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయేమో. వయసులో చిన్నపిల్లవ అయిపోయావు. చిన్నపిల్లవైన నాకంటే పొడుగ్గానే కనపడతావు నువ్వు. అమ్మా అక్కయ్య అంతా శుభ్రం చేసి కావాల్సిన వస్తువులన్నీ అక్కడ అమర్చి ఉంచుతావా? ఏమిటి? నేనే వస్తువులేని నేను పక్కలేదు. నేనేం సర్దను. నేను బజార్ వెళ్తుంటే అందరూ చిత్ర గదిలి సర్ది పక్కలేస్తాను. ఒకటి హేళనగా మాట్లాడతాను. నేను ఎంత అమాయకురాలవే. పొడుగ్గా ఉన్నావు, తెలివిగలదాను అనుకున్నాను. ఇంత అమాయకురాలువా? పక్కలేసే వాళ్ళకున్న పలుకుబడి ప్రైమ్ మినిస్టర్ ఉందటే. అమ్మా ఎదగడానికి మొట్టమొదటి మెట్టు అక్కడ ప్రారంభం అవుతుంది. అమ్మా అన్ని చూస్తూ చూడనట్టే జీవించేయాలి, అదే జీవితం. అర్థమైందా? అమ్మా పెద్దమ్మా అమ్మా మద్దాల గబ్బర్ సింగ్ గారంట వారు. గబ్బర్ సింగ్ కళాభిమానంతో ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా మంచి రోజు అమ్మా, చాలా మంచి రోజు. అంటే గుడివాడ నుంచి సుబ్బారావు గారి గుమ్మంలో నిలబడ్డాడే. అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. చాలా ఊరుకోలే. పాడి వృత్తి కాదమ్మా మనది, పాడికుండ లాంటి వృత్తి తల్లి మనది. పాడికుండ లాంటి వృత్తమ్మా. నా మాట విని తల్లి, మంచి వయసులో ఉన్నావు, లక్షలు గడిస్తాను, బాగుపడిపోతావా? నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ యుందే లగ్నం చేశానమ్మా. నా నట్టే బలవంత పెట్టకమ్మా. చాలా సంతోషం తల్లి. ఈ సృష్టి ఎందు జనించిన ప్రతి ప్రాణి దైవారాధన చేసి తీరవలసింది. మనసుతో కృష్ణ పరమాత్మనే ధ్యానించు. శరీరం నాకు అప్పగించమ్మా, నేను చూసుకుంటాను. అసలు మమ్మల్ని కన్నావా? ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా? కన్న తల్లివా, కసాయి దానివే నువ్వు? ఏ కన్న తల్లి అయినా
తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా? సమాధానం చెప్పలే. చాలా చక్కగా అడిగావు తల్లి, చాలా చక్కగా అడిగావు. కొండ తల్లివి కాదమ్మా. నవమాసాలు మూసి కడి పెంచినని కానీ నీ విధి వ్రాతను నేను మార్చగలనా తల్లి? నీ నుదుటి వ్రాతను నేను మార్చగలనా అమ్మా? అందరు స్త్రీమూర్తులాగానే నేను కూడా నా పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మీరు హాయిగా కాపురాలు చేసుకుంటూ ఉంటే చూసి ఆనందించాలి అనేటువంటి ఆశ నాలో ఉంది. కానీ అంతటి అదృష్టం మనకు లేదటమ్మా, అంతటి మహద్భాగ్యం మనకు లేదట. పూర్వం ఈ సంఘాన్ని సంస్కరించే సంఘ సంస్కర్తలు ఆ మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదించలేదమ్మా. నీకంటే ముందు ఎంతో కాలంగా వ్యర్థ వృత్తిలో కొనసాగుతున్న నన్ను బట్టి మిమ్మల్ని ఎవరైనా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటారా అమ్మా? మిమ్మల్ని ఎవరైనా సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుంటారా? అంతెందుకమ్మా, ఈ వేదికలకి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులంతా వారి వారి అవసరాలు తెచ్చుకుని వెళ్ళిపోతారే కానీ వారిలో ఒక్కరైనా నీ మెడలో తాళి కడతారా? వారి కాళ్ళు కడిగి నా నెత్తర పోసుకుంటారు. ఎవ్వరు ముందుకు రాత్తండి, నైనానందంగా చూచి వెళ్ళిపోతారు. అందులోకి వేసులకు మూతులు వాడినా, వేదికలకి కూతురు మాట్లాడినా ఈ సమాజం హర్షించదమ్మా. వయస్సు పైబడి రేపన్న రోజున నేనే వల్ల అమ్మా, నువ్వెంత చెప్పినా నువ్వు ఈ పాడు వృత్తి చేయడానికి నా మనసు అంగీకరించడం లేదమ్మా. నీకు దండం పెడతానమ్మా, నన్ను వదిలిపెట్టాయమ్మా. కన్నా తల్లి మాట బిడ్డలే తల్లి మాట బిడ్డలు వినప్పుడు ఈ తల్లి ముందే నేను చస్తే నేను ఇక్కడ పడిపోతాను. నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. నేను చచ్చిపోతే మాకు దిక్కెవరున్నారే? వింటాను. ఒక విషయం గుర్తు పెట్టుకో తల్లి, నేను మన ఇంటికి ఎవరిని తీసుకుని వచ్చినా ఆడమంటే ఆడు, పాడమంటే పాడు. నీ మనసు అంగీకరించని పని ఏ రోజు నేను నిన్ను చేయమని చెప్పనమ్మా. నా మాట ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మరే నువ్వు చచ్చిపోతే నా పెళ్ళి ఎవరు చేస్తారే? అదే నీ బాధ. నీ పెళ్లి చేసిన తర్వాత నేను చచ్చినా పర్వాలేదు. వద్దమ్మా, నువ్వు చచ్చుకోమ్మా, నువ్వు చచ్చుకే. నేను చస్తానమ్మా. అక్కే మనసు మార్చడానికి ఎంత మహానటివమ్మా. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి. వెళ్ళి బావగారిని తీసుకొస్తానమ్మా. నేను వెళ్ళి ఏమిటే చెయ్యను చెయ్యను నేర్చుతుంటే ఎందుకు అక్కడ ఇబ్బంది పడతావు? ఆ పని నాకు చెప్పి నేను చక్క 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 నిమిషంలో చేసేస్తాను. నీ మనసు ఎంత మంచి మనసు అమ్మా. తల్లి బాధపడుతుందని ఆ పని నువ్వే చేసేద్దాం అనుకుంటున్నావా? పని చేయాలనే ఉద్దేశం మనసులో కలిగినా కూడా శరీరం అందుకు సహకరిస్తే ఇంకా నేను 3 సంవత్సరాల తర్వాత నీకు కూడా చెప్తానమ్మా. ఈ అవసరం ఉందే నాకు. నేను వెళ్ళి బావగారిని తీసుకొస్తాను. నడు, ఏ కదలేకున్నావా? ఇలా
ఇలాంటి పాడు కబుర్లు మోసం అవుతాను ఎన్నిసార్లు చెప్పానే. అమ్మా నువ్వు చెప్పావు అక్క, మరేం చేయను? అమ్మ చెప్పకపోతే కొడుతుంది, చెప్తేనేమో నువ్వు బాధపడతావు. నాకు ఇంత ముద్దైనా పెట్టదు కదా అమ్మా. నిజమేగా, ఈ పర్సనాలిటీకి ఇంత ముద్ద సరిపోదు, ఇంత పెట్టాలి నీకు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా.